మొత్తానికి టైట్గా ఉండే అవకాశం అయితే ఉంది. అంటే అటు ఓకే, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ సింపతి అన్న మాగంటి గోపీనాథ్ గారి సింపతి కొంత సింపతి ఉండవచ్చు. ప్లస్ ఇక ఈ మధ్యలో కొంచెం ఏది కాంగ్రెస్ వాళ్ళు అవలంబించే పద్ధతులలో కొద్దిగా ఏమైనా తేడా వస్తుందేమో తెలియదు. అట్లాని గ్యారంటీ కూడా లేదు, టైట్గా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. బీజేపీ ఇంకా సపోర్ట్ చేస్తుంటారు బీఆర్ఎస్కి. బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేయదండి, చేయదు. మరి కాంగ్రెస్ చేస్తారు కాంగ్రెస్ కూడా చేయదు. అంటే సింగిల్గా వస్తారు అందరూ. వీళ్ళు ఇండివిజువల్గానే ఒకవేళ అంటే బీజేపీ ఒకవేళ పోటీ చేసినా మధ్యలో లాభపడేది మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెసే తప్ప బీజేపీ అయితే గెలిచేంత. స్థానిక ఎలక్షన్స్లో అందరూ బీసీ వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది. దానికి ఎలా వాయిదా వేసింది, దానికి ఎలా మీరు? అంటే అది ఇక ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఏదో కేసు నడిచింది. తర్వాత హైకోర్టులోనే దాన్ని డిసైడ్ చేసుకోమని ఇచ్చేసి